హలో అండి. ఈరోజు మనము కేరళలోని గురువాయూర్ గుడి గురించి చూస్తామండి. శ్రీకృష్ణ గుడి కదా అక్కడ ఉండేది. పాతాళ విగ్రహం అన్నమాట. ఆ గుడిలో ఉండే విగ్రహం దక్షిణ ద్వారక అని కూడా అంటారన్నమాట. గురువు బృహస్పతి ద్వారా ఈ విగ్రహము వాయువు గురువు వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ విగ్రహము గురువాయూర్గా ఆ యొక్క స్థలము పేరు వచ్చిందన్నమాట. ఇక్కడ దేవుడు 4 చేతులతో ఉంటాడన్నమాట. తులసి మాలతో ఉంటాడు. చాలా అందంగా బాలగోపాలుడు, ఉన్ని కృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఇట్లన్నా పిలవచ్చు అన్నమాట. ఉన్ని కర్ణన్ అని కూడా ఇక్కడ శ్రీకృష్ణుడికి పేరు ఉందన్నమాట. ఉన్ని అంటే చిన్న అని అర్థము. ఇక్కడ గుడిలో వెళ్ళేటప్పుడు పంచ తీసుకుని వెళ్ళాలన్నమాట మగవాళ్ళు. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు షర్ట్ విప్పేసి గుడి లోపలికి వెళ్ళాలి. మనం తెచ్చుకుని పోయిన వస్తువులన్నీ క్లాక్ రూమ్లో భద్రపరుచుకుని గుడి లోపలికి ఎంటర్ కావాలి, లేకపోతే ఎంటర్ అయ్యేదానికి లేదన్నమాట. సెల్ ఫోన్లు ఏమీ లోపల తీసుకెళ్ళడానికి లేదు. ఇక్కడ ఫ్రీ దర్శనము 1 నుంచి 3 గంటల వరకు పట్టవచ్చు. అదే కుడివైపు వెళ్తే 100 రూపాయల దర్శనము కొంచెము శీఘ్రంగా జరుగుతుందన్నమాట. బయట వచ్చే దారిలో కోనేరు కూడా ఉంటుందన్నమాట. శ్రీకృష్ణుడు పాంచజన్యంతో ఉంటాడు లోపల బాలగోపాలునిగా. చూడముచ్చటగా ఉంటుందన్నమాట. 5000 సంవత్సరాల నాటి విగ్రహం అన్నమాట ఇది. అదే కదా పాతాళ విగ్రహం, పాతాళంలో నుంచి తెచ్చినారు కాబట్టి ఇదే 5000 సంవత్సరాలకు వేయబడి ఉన్నాను. ఇలాంటి విగ్రహం వేరే ఎక్కడా ఏ ఆలయంలోనూ చేయలేదన్నమాట. ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించాడన్నమాట. దేవతల యొక్క గురువు అన్నమాట ఆయన విశ్వకర్మ. ఆయన దేవతలకి ఏ గుళ్ళు కట్టించాలన్నా ఆయనే కదా, ఆయనకు నిర్మించినాడు అన్నమాట. తరువాత కాలపోకులో పాండ్యరాజులు దాన్ని పునఃప్రారంభించినారన్నమాట. దాన్ని కొంచెం వాళ్ళు ఎక్స్ట్రాగా చేసి పెట్టినారన్నమాట. ఈ గుడిలో జనాలకి ఎలాంటి నమ్మకం అంటే ఆ గుడికి వెళ్తే బిడ్డలు పుడతారనే ఒక ఆలోచన ఉంటుందన్నమాట. బాలగోపాలుడిగా ఉంటాడు కదా, ఆ ప్రసాదము స్వీకరిస్తే కృష్ణుడికి లాంటి బిడ్డలు పుడతారని నమ్మకంతో జనాలు అక్కడికి వెళ్ళి పూజిస్తారన్నమాట. గురువాయూర్ కృష్ణుడు, గురువాయూర్ అప్పన్ ఎలా అన్నా పిలవచ్చు. గురువాయూర్ కృష్ణుడిని తాండవం చేస్తూ ఉంటాడు చూడండి సిన్ని కృష్ణుడు. గురువాయూర్లోనే వరల్డ్ ఫేమస్ టెంపుల్ ఈ గురువాయూర్.